ఈ రోజు లోపల చాలామంది కూడా సార్ అంటే ఈ కోవిడ్ తర్వాత కూడా చాలా న్యూరో సంబంధించినటువంటి వాడికి ఇటు కొన్ని అంటే అడిక్ట్ వల్ల న్యూరో సంబంధించినటువంటి బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు లోపల స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి చివరి? ఫస్ట్ ఒకటి, మీరు ఫోన్లు వాడడం తక్కువ చేయాలి. ఫోన్లో రీల్స్కి బానిస అవ్వడం తప్పు. ఎవరి రీల్స్ అయినా కానీ, ఈవెన్ నా రీల్స్ కూడా, నా వీడియోస్ కూడా ఎక్కువ చూడడం కరెక్ట్ కాదు. సో ఫోన్కి బానిస కావద్దు ఒకటి. రెండోది, మనం ఎన్నో కారణాల వల్ల మందు తాగుతాం సార్. ఆల్కహాల్ తీసుకోవడానికి కారణాలు చెప్తాం, కారణాలు వెతుకుతాం. కానీ ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అర్థమవుతుంది సార్, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. ఒక 40 years వచ్చిన తర్వాత ఆ టైంలో నేను ఇది చేస్తుంటే బాగుండేది కదా అని ఫీల్ అవుతాం. కానీ టైం మళ్ళీ తిరిగి వస్తా రాదు. లేదంటే యువత ఈ మధ్యలో లవ్ ఫెయిల్ అయిందని, ఎవరో వద్దన్నారని, ఏదో అదొక వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ సార్. నేను చాలా నోటీస్ చేస్తా. ఎందుకు తాగుతున్నారా అంటే, చిన్న పిల్లలు వస్తారు నా దగ్గరికి, సార్ ఇట్లా అంటే నేను షేర్ చేస్తారు వాళ్ళు నాతో. సో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇట్లా సార్ ఇలా లవ్ ఫెయిల్ ఇట్లా అంటే, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి కానివ్వండి, ఆ అబ్బాయి కానివ్వండి బాగానే ఉంటారు, మనకేమొచ్చింది సార్? దీనివల్ల మన తల్లిదండ్రులు కొందరు బైక్స్ కొనుక్కుంటారు, పెద్ద పెద్ద బండ్లు కొంటారు, ఇష్టమటు తోలుతూ ఉంటారు, డెత్స్ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆఖరికి యువతకు నేను చెప్పేది ఒకటే, అమ్మాయి కోసం కానివ్వండి, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది కాదు, రేపటి రోజు మనం ఎంత పెద్ద కావాలంటే, అంటే దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్స్ అందరి దాంట్లో ఉంటాయి సార్. కష్టాలు అందరు పడ్డారు, అందరికి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం రేపటి రోజు ఎంత ఎదగాలంటే, మనల్ని కాదు అన్న ఆ అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి బాధపడాలి. సో ఆ హైట్స్కి మనం ఎదగాల ఒకటి. అండ్ సెకండ్, ప్రభుత్వాలు కూడా కొంచెం ఆల్కహాల్ పట్ల, కొంచెం స్మోకింగ్ ఇట్లాంటి వాటి పట్ల కొంచెం స్ట్రిక్ట్ చేయాలి.